ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भक्तिर्भवति कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो भावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरकृष्णे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्र्ये। नमो ब्रह्मण्याय देवाय ओ ब्रह्मण्याय हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे करोति वाचनं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्य
పవిత్రో వా సర్వాసుగతోపి వా యస్మరేతు పుండరీకాక్షం వాక్యం విష్ణు విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ ఐడిసి టెస్ట్ కి కొంచెం టైం కావాలి ప్రభుజీ. నాకు ఏమక్కర్లేదమ్మా, ఆప్షన్స్ బాగానే ఉన్నాయి, చేసి పర్వాలేదు. క్వశ్చన్ పేపర్ ఏమైనా మోడల్ వచ్చిందంటారా ఇందులో? సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఇస్తారు. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతల ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ పుష్పమాతాజీ, దండవత్ ప్రణామ్. సో ఇంకా మనం ఎక్కడున్నాము? 69వ శ్లోకం చదువు. 29వ అంటే 69వ శ్లోకం. సరే. హరే కృష్ణ. అమ్మ ఉన్నారమ్మా? సరే, ఎవరున్నారు? మాతాజీ, శారదా మాతాజీ. అమ్మ మీతోనే మొదలు పెట్టండి అమ్మ. ప్రభా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 69వ శ్లోకం. ఏ మానసిక స్థితి అందైతే భక్తుడు అచ్చము భగవంతుని వల్లే దృశ్య మానవ జగత్తును గాంచగలుగునో ఆ స్థితి యందు దేవదేవునితో నిరంతర సాంగత్యం నేర్పటే కృష్ణ భక్తి భావన అనబడు. అట్టి దర్శనం ఎల్లప్పుడూ సాధ్యపడు. కానీ పూర్ణచంద్రుని సమక్షమును గోచరించడి రాహువు వలె అది ప్రతీతమవుతుంది. శ్రీ ప్రభుపాదుల భాష్యం. మానసిక స్థితి అందరి సమస్త కోరికలో ఒకదాని వెంట ఒకటి గోచరిస్తుందని తడిచిన శ్లోకం వివరించండి. ఆయనని భగవద్గీతని కొన్ని మార్లు ఆ కోరికల రాశి అంతయు ఒకే మారు కనపడుతుంది. కర్మాని నిర్దాహతి కింటు చ భక్తి వాజం అని బ్రహ్మ సంహితను తెలుపండి. మనుషుడు కృష్ణ భక్తిలో లీనమైనప్పుడు అతని భౌతిక కోరికల రాశి తరిగిపోదు. ఆ కోరికలు ఇక ఏమాత్రము స్థూల దేహముల రూపమున ఫలోన్ముఖములు కాబోవు. పైగా భగవత్ కరుణించే అవి మనోకలకంపై దృష్టి గోచరము కాగలవు. పూర్ణచంద్రుని ముందు కలిగిన అంధకారము అనగా చంద్రగ్రహం, రాహు అనే వేరొక గ్రహమును వివరించదని ఈ సందర్భం చెప్పుకొనవచ్చు. వైదిక ఖగోళ శాస్త్రం అనుసరించి రాహు గ్రహం అగోచరం ఒకటి ఉన్నది. పూర్ణచంద్రుని సన్నిధిలోనే ఆ గ్రహం కొన్ని మార్లు కనపడుచుంది. దీనిని బట్టి అది చంద్రుని కక్షకు దగ్గరలో ఉన్నట్టుగా గోచరించుతుంది. ఆధునిక చంద్రలోక యాత్రికుల వైఫల్యమునకు ఆ రాహుగ్రహమే కారణం కావచ్చు. అనగా చంద్రలోకమునకు వెళ్ళవలసిన వారు నిజంగా ఆ గోచరమైన రాహుగ్రహమునకు వెళ్ళి ఉండవచ్చు. చంద్రలోకమునకు గాక వారు రాహుగ్రహమునకు వెళ్ళి తిరిగి వెనుక వచ్చున్నారు. ఈ చర్చను కొద్దిగా మళ్లించినచో చెప్పవలసింది ఏమనగా, భౌతిక భోగమునికై జీవుడు అపారము కోరికలు కలిగి ఉన్నాడు. ఆ కోరికలన్నీ పూర్తి అగినంత వరకు అతడు ఒక దేహం నుంచి ఇంకొక దేహమును పొందవలసే వచ్చింది. కృష్ణ భక్తి భావన చేపట్టినంత వరకు ఏ జీవుడు కూడా జన్మ మృత్యు వలయం నుండి బయటపడదు. కనుకనే మనుషుడు కృష్ణ భక్తి భావనలో పూర్తిగా లగ్నమైనప్పుడు భూత భవిష్యత్తులోని కోరికలన్నీ ఒక్క మారుగా తుడిచిపెట్టుకుపోనని సత్వే కనిష్టే ఈ శ్లోకం స్పష్టంగా తెలిపండి. అంతటా భగవత్కరించి సమస్తము ఒకే మారు మనసులో ప్రకటమగును. యశోదాదేవి శ్రీకృష్ణుని నోట్లో సమస్త జగత్తును గాంచిన వైనము విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సందర్భం ఉపమానంగా తెలియదు. కృష్ణుని కరుణచే ఆమె అతని నోటి మీద సమస్త విశ్వములను లోకంలో గాంచగలిగింది. అదే విధముగా శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహించే భక్తుడు తనలో నిద్రాణముగానున్న కోరికలన్నింటినీ ఒక్క మారుగా గాంచగలిగి జన్మ పరంపరను అంతమొందించి భగవద్ధామ పదమును నిరాటంకము కావించుకుంటే భక్తునికి ఈ సౌకర్యం విశేషంగా అవసరం. ఈ జన్మలో మనకు అనుభూతము కానట్టి విషయం ఎందుకు గాంచుదమో ఇచ్చడు వివరించండి. మనము గాంచున్నది రాబో స్థూల దేహమును లేదా మనసులో ఉన్నట్టు కోరికల రాశిని సూచించింది. కృష్ణగత చిత్తుడు మరొక జన్మను పొందడు కనుక అతని మనసులో ఉన్న కోరికలను స్వప్నములను తీర్చివేయబడి కనుకనే ప్రస్తుత జన్మలో ఏ నాడును అనుభవంలోకి రాని భిక్షను మనం కొన్ని మాళ్ళు స్వప్నము గాంచుతుండము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
మా విజయమాత ఉన్నారా? లక్ష్మీమాత చదువుతారమ్మా? ప్రభుజీ చదువుతాను, కొంచెం పేజ్ నెంబర్ చెప్పరండి. 652 70వ శ్లోకం అమ్మా. 6వ అధ్యాయం 652 మాతాజీ. 600. 70వ శ్లోకం. హరే కృష్ణ. నాహం మేతి భావోయం పురుషే వ్యవధీయతే యావద్ బుద్ధి మనోక్షార్థ గుణవ్యూహో వ్యావాదిమాన్ అహం నేను. తాత్పర్యానికి వెళ్ళిపోదామా? తాత్పర్యానికి హరే కృష్ణ. బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియార్థములతో కూడినట్టి సూక్ష్మ శరీరము మరియు గుణ పరిణామము ఉన్నంత వరకు మిథ్యాహంకార భావన దాని లక్ష్యమగు స్థూల దేహము నిలిచియుండును. భాష్యము. మనస్సు, బుద్ధి, అహంకారములచే ఏర్పడినట్టి సూక్ష్మదేహమునందలి కోరికలు పృథ్వీ, జలము, వాయువు, అగ్ని, ఆకాశము అనేది పంచభూత నిర్మితమగు స్థూల దేహము లేకుండా పూర్ణము కాజాలవు. స్థూల దేహము ప్రకటము కానప్పుడు జీవుడు గుణములందు వర్తింపజాలడు. జీవుని సూక్ష్మదేహము యొక్క సుఖ భావన వలనని మనోబుద్ధుల సూక్ష్మ క్రియలు కొనసాగునవి. ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరించబడినది. భౌతిక తాత్పర్య చేతనము నేను, నాది అనేది భావన మాత్రము కొనసాగుచునే ఉండును. ఏలయనగా అట్టి చేతనము అనాది కాలముగా నశింపక ఉన్నది. కానీ జీవుడు భక్తి యోగ అవగాహన చే ఆధ్యాత్మిక లోకమునకు చేరినప్పుడు స్థూల సూక్ష్మ దేహముల ప్రతిచర్యలు విశుద్ధాత్మను కలతపెట్టజాలవు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. బాలబడి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 71వ శ్లోకం. సుప్తి మూర్ఛోపతాపేషు ప్రాణాయాన విఘాతతః నేహతే అహమితి జ్ఞానం మృత్యు ప్రజ్వారయోరపి. అనువాదం. మనిషి గాఢ నిద్ర ఎందున్నప్పుడు, మూర్ఛనందినప్పుడు, గొప్ప నష్టం వాటిల్లినందున హతాశుడైనప్పుడు, మరణ సమయం ఆసన్నమైనప్పుడు, లేదా తీవ్రమగు జ్వరమును కలిగినప్పుడు ప్రాణవాయువు చలనము స్తంభించును. ఆ సమయమున జీవునికి దేహాత్మ భావనము నశించును. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. మూర్ఖజనుల ఆత్మ యొక్క అస్తిత్వమును మూర్ఖజనులు ఆత్మ యొక్క అస్తిత్వము నిరాకరింతురు. కానీ నిద్రయందున్నప్పుడు భౌతిక దేహము యొక్క ఉనికిని మరచుట, మేల్కాంచినంతనే సూక్ష్మదేహం యొక్క ఉనికిని మరుచుట యథార్థమే కదా. అనగా నిద్రయందు మనము స్థూల దేహ కర్మలను మరువగా స్థూల దేహమున సక్రియముగా ఉన్నప్పుడు స్వప్నావస్థ కార్యములను మరుతుము. నిజమునకు జాగ్రత్త స్వప్నావస్థలు రెండును మాయాజనితములే. స్వప్నావస్థ కార్యములతో గాని నామమాత్రముకు జాగ్రత్తావస్థ కార్యములతో గాని నిజమునకి ఎట్టి సంబంధము లేదు. మనిషి గాఢ నిద్ర ఎందున్నప్పుడు లేదా మూర్ఛనందినప్పుడు తన స్థూల దేహమును మరచును. అదే విధముగా క్లోరోఫామ్ను గాని ఏదైనా మత్తుమందును గాని ఇచ్చినప్పుడు స్థూల దేహ భావన పోయి శస్త్రచికిత్స సమయంన సుఖ దుఃఖ భావన లేవియును కలగకుండును. అదే రీతిగా ఎవడైనా గొప్ప నష్టము వాటిల్లినందున హతాశుడైనప్పుడు స్థూల దేహ తాదాత్మ్యమును విడుచును. మరణ సమయంలో దేహ ఉష్ణోగ్రత 107 డిగ్రీలకు పెరిగినప్పుడు దేహము కోమాలోనికి వెళ్ళగా స్థూల దేహ భావన నశించును. ఇటువంటి పరిస్థితుల్లో దేహమునందు చరించు ప్రాణవాయువు స్తంభింపగా జీవుడు స్థూల దేహ తాదాత్మ్యమును మరచును. ఆధ్యాత్మిక దేహమును గూర్చి ఎరుగని కారణమున దాని అనుభవం మనకు లేదు. ఆధ్యాత్మిక దేహ కర్మలను మనం ఎరుగము. అందుచే అజ్ఞానవశమున ఒక మిథ్యాస్థితి నుండి వేరొక మిథ్యాస్థితికి గెంతుట జరుగుచుండును. అనగా కొన్ని మార్లు మనము స్థూలదేహ సంబంధమును పనిచేయగా మరికొన్ని మార్లు సూక్ష్మదేహ సంబంధమును పనిచేయుచును. ఒకవేళ శ్రీకృష్ణ భగవాన్ని అనుగ్రహము చే మనము ఆధ్యాత్మిక దేహమున పనిచేయగలిగినచో
స్థూల సూక్ష్మ దేహములు రెండింటినీ దాటగలము. అనగా ఆధ్యాత్మిక దేహము దృష్ట్యా పనిచేయుటను మనము క్రమక్రమముగా నేర్వగలము. హృషికేశ సేవనం భక్తిరుచ్యతే అని నారద పంచరాత్రం నందు తెలుపబడినది. ఆధ్యాత్మిక దేహమును ఆధ్యాత్మిక ఇంద్రియములను కృష్ణ సేవలో నియుక్తం చేయుటయే భక్తి యోగమునకు అర్థము. అటువంటి కార్యములలో మనము నెలకొన్నప్పుడు స్థూల సూక్ష్మ దేహముల చర్య ప్రతిచర్యలు నశించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అమ్మ కుసుమమాత చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్రణ. 72వ శ్లోకం. గర్భే బాల్యో అప్య పౌష్కల్య దేకాదశ విధం తదా లింగం నా దృశ్యతే యునః కుహ్వాం చంద్రమసో యదా. యవనమున దశేంద్రియములు మనస్సు పూర్తిగా వ్యక్తమగుచుండెను. కాని తల్లి గర్భమునందున్నప్పుడు లేదా బాల్యమునందు అమావాస్య రాత్రి సమయమున చంద్రుడు కప్పబడినట్లు ఆ ఇంద్రియములు మనస్సు కప్పబడి ఉండును. భాష్యము. జీవుడు తల్లి గర్భమునందున్నప్పుడు అతని స్థూలదేహము దశేంద్రియములు మనస్సు పూర్తిగా వృద్ధి చెంది ఉండవు. ఆ సమయమున ఇంద్రియార్థములు అతన్ని కలత పెట్టజాలవు. యువకుని ఇంద్రియములు సక్రియములై ఉండును కనుక స్వప్నమునందు అతడు యవనవతి అయిన స్త్రీ రూపమును గాంచగలడు. కానీ ఇంద్రియములు వృద్ధి చెందని కారణమున శిశువు లేదా బాలుడు స్వప్నమునందు యవనవతిని గాంచబోడు. యవనమున స్వప్నమునందును ఇంద్రియములు సక్రియములై ఉండెను, చురుకుగా నుండెను. అందువలన స్త్రీ సాన్నిధ్యము లేకపోయినప్పటికీ ఇంద్రియములు చురుకుగా పనిచేసి వియస్కలనము జరుగుచుండెను. ఈ విధముగా స్థూల సూక్ష్మ దేహములు కర్మలు పరిస్థితుల వికాసముపై ఆధారపడి ఉండును. ఇచ్చట చంద్రుని ఉపమానం చక్కగా పొసగినది. పూర్ణచంద్రుడు ఉన్నప్పటికీ అమావాస్య నాడు పరిస్థితులు ప్రభావమున అగోచరంగా నుండును. అదే విధంగా జీవుని ఇంద్రియములు ఉన్నప్పటికీ స్థూల సూక్ష్మ దేహములు వృద్ధి చెందినప్పుడే అవి సక్రియములగును. స్థూల దేహములోని ఇంద్రియములు పూర్తిగా వికసించనిదే సూక్ష్మ శరీరంపై పనిచేయజాలవు. అదే విధంగా సూక్ష్మ దేహము కోరికలు లేనప్పుడు స్థూల దేహము తయారు కాకపోవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. దండత్రయం. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాతాజీ ఉన్నారమ్మా? కళామాతాజీ, మల్లికార్జున ప్రభు, చంద్రమౌళి ప్రభు, కల్పనా మాతాజీ, సరస్వతి మాతాజీ, సుజాత మాతాజీ ఉన్నారా? శారదా మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. శ్లోకం ఎన్నో శ్లోకం అండి? 73 అమ్మా. 73 అండి. సరే. తాత్పర్యము 73వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. జీవుడు స్వప్నమును గాంచినప్పుడు ఇంద్రియార్థములు వాస్తవముగా ఉపస్థితమై ఉండవు. అయినను వానితో అతనికి గల సాంగత్యము వలన అవి ప్రకటమగుచుండును. అదే విధముగా ఇంద్రియార్థములతో ప్రత్యక్ష సంపర్కము లేనప్పటికీ వికాసమునందని ఇంద్రియములు కలిగిన జీవుని అస్తిత్వము నశింపదు. భాష్యము. బాలుడు నిష్కపటి అమాయకుడు కనుక పూర్ణ పవిత్రుడని కొన్ని మార్లు చెప్పబడుచుండును. నిజమునకు అది యథార్థం కాదు. సూక్ష్మదేహమునందు పదిలపరపబడిన కర్మఫలములు 3 స్థితులలో గోచరించును. ఒక స్థితి బీజమని పిలువబడగా, వేరొకటి కూటస్థమని, ఇంకొకటి ఫలోన్ముఖమని చెప్పబడును. ప్రకటమై ఉన్న స్థితి ప్రారబ్ధము అనబడును. చేతనాచేత స్థితుల యందు స్థూల సూక్ష్మ దేహ కర్మలు కొన్ని మార్లు ప్రకటము కాకపోవచ్చును, కానీ అది ముక్త స్థితి అనబడదు. బాలుడు అమాయకుడే కావచ్చును, కానీ దాని భావము అతడు ముక్తాత్ముడని కాదు. ప్రతిదియు దాచిపెట్టబడి ఉండి కాలక్రమమున ప్రకటము కాగలదు. సూక్ష్మ దేహమున కొన్ని ప్రకటము కానప్పటికీ ఇంద్రియార్థములు పనిచేయుచుండవచ్చును. వీరస్థలనమే దానికి ఉదాహరణము. ఇంద్రియార్థములు ప్రకటము కానప్పుడు కూడా ఇంద్రియములు అప్పుడు పనిచేయుచుండును. ప్రకృతి త్రిగుణములు సూక్ష్మ దేహమునందు ప్రకటము కాకపోవచ్చును, కానీ త్రిగుణ కల్మషము మాత్రము పదిలపరపబడి ఉండి కాలక్రమమున వ్యక్తమగుచుండును. స్థూల సూక్ష్మ దేహములు ప్రతిచర్యలు ప్రకటము కానప్పటికీ మనిషి భౌతిక స్థితుల నుండి ముక్తుడైనాడని చెప్పజాలము. కనుక బాలుడు ముక్త పురుషునితో సమానమని పలుకుట తప్పే అగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతానండి. 74 ప్రభు. 74 ప్రభు. 74.
74 ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు 74 ప్రభు చదవండి. అలాగండి. 5 ఇంద్రియార్థములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, మనస్సు కలిపి 16 విస్తారములైనవి. ఇవి జీవునితో కూడి ఉండి త్రిగుణములచే ప్రభావితమవుచుండును. బద్ధజీవుని స్థితి ఈ విధముగా అవగతము చేసుకొనబడినది. భాష్యం. భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు పలికెను. మమైవాంసో జీవలోకే జీవజీవత సనాతన మనషష్ట ఇంద్రియాణి ప్రకృతాని కర్షిత. ఈ బద్ధ భౌతిక జగము నందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనసుతో కలిపి 6 ఇంద్రియములు కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుతున్నారు. జీవుడు 16 ప్రకృతి తత్వముల సంపర్కంలోనికి వచ్చి త్రిగుణములచే ప్రభావితులగని కూడా ఇతడు వివరింపబడినది. జీవుడు మరియు ఈ తత్వము కలిసియే జీవభూత ప్రకృతి ఎందు జీవ సంఘర్షణలను సల్పడి బుద్ధాత్మ ఎనబడుచున్నది. ఎనబడునని తయారగును. మహత్తత్వము తొలి త్రిగుణములచే క్షుభితము కాగా అవి జీవుని జీవన్మత్తితులు కాగలవు. ఆ విధముగా స్థూల సూక్ష్మదేహములు తయారగును. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశులే దానికి అంశములు. ఈ శ్రీ మధ్వాచార్యులు వ్యాఖ్యానములను అనుసరించి వేతనములు త్రిగుణములచే క్షుభితమైనప్పుడు మనస్సు, ఇంద్రియార్థములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియము కూడా కూడినట్టి సూక్ష్మదేహము సంభవమగుచున్నది. హరే కృష్ణ. కొంచెం చదవడానికి కొద్దిగా సరే కొంచెం చదవండి ప్రభు. సూక్ష్మదేహం యొక్క క్రియల వలనే జీవుడు సూక్ష్మదేహములను పొందుచు విడుచుచుండును. ఇదియే ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి అనబడు. ఆ విధముగా అతడు నానా రకములకు హర్షము, శోకము, భయము, సుఖము, దుఃఖములను గురియగుచుండును. భాష్యము. అది ఆది యందు జీవుడు దేవదేవునితో సమానమైనటువంటి విశుద్ధముకు ఆధ్యాత్మిక స్థితి కలిగి ఉండేనని ఈ వివరణను అనుసరించి స్పష్టముగా తెలుసుకొనవచ్చును. కానీ భౌతిక జగత్తునందలి ఇంద్రియ భోగ కోరికలచే మనసు కలుషితమైనప్పుడు జీవుడు భౌతిక స్థితులకు పతనము చెందును. ఇదే విషయము ఈ శ్లోకమును వివరింపబడినది. ఈ విధముగా జీవుడు తన సంసారము అని ప్రారంభించుచును. అనగా ఒక దేహము నుండి మరొక దేహమునకు మారుచు భౌతిక అత్యుత్తము మరింతగా చిక్కుబడును. కానీ శ్రీకృష్ణునే సతతము తలచగలిగడి శ్రీకృష్ణ భక్తి భావనా విధానము దివ్యమైన విధానము ద్వారా జీవుడు తిరిగి తన మూలముగా ఆధ్యాత్మిక చేరగలడు. శ్రీకృష్ణ భావన సతతము తలచుడియే భక్తి యోగం యొక్క అర్థం. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మన్మవా భవ మద్భుక్తో మత్యాజీ మాం నమస్కురు మమే వశ్యసి సత్యంతేం ప్రతిజానే ప్రియోషసి మే. సర్వదా నిన్నే చింతింపుము నా భక్తుడు వగుము. నన్ను ఆర్చింపుము మరియు నాకు నమస్కారము కావింపుము. ఈ విధంగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా మిత్రుడవుగటచే నీవికిది నేను వాగ్దానము చేయుచున్నాను. భగవద్గీత 18.65. మనుజుడు సదా శ్రీకృష్ణుని భక్తియుత సేవ యందే నెలకొనవలెను. అచ్చమార్గం నందు ఉపదేశింపబడినట్లు అతడు ఆలయం నందలి శ్రీ విగ్రహమును అర్చించవలెను. గురువునకు శ్రీమూర్తికి సతతము వందనము లొసగవలెను. భవబంధం నుండి నిజముగా ముక్తివి వాంఛించు వానికే ఈ పద్ధతులన్నీను తెలుపబడినవి. నవీన మనస్తత్వ శాస్త్రవేత్తలు మనసు యొక్క కలాపములను ఆలోచన, అనుభూతి, కోరిక అధ్యయనము చేయవచ్చునేమో గాని ఆ విషయమున లోతుగా వెళ్ళలే. శాస్త్రవేత్త మనసు యొక్క కలాపం ఆలోచన, అనుభూతి, కోరిక అధ్యయనము చేయవచ్చునేమో గాని ఆ విషయమున లోతుగా వెళ్ళలేకున్నారు. జ్ఞానరహిత్యము మరియు ముక్తుడైనట్టి ఆచార్యునితో సాంగత్యలేమి యనునవే దానికి కారణము. భగవద్గీత 4.2 యందు ఈ విధంగా తెలుపబడినది. ఏవం పరంపరా ప్రాప్తమిమం
రాజర్షయో విదు సకాలేనేహ మహతా యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపర రూపంలో స్వీకరింపబడినది. రాజర్షులు దీనిని ఆ రీతి అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున పరంపర దిచ్చున్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. నామమాత్రమగు మనస్తత్వ శాస్త్రవేత్తల చేతను తత్వవేత్తల చేతను మార్గదర్శనము చేయబడిన వారై నవీన కాలపు జనులు సూక్ష్మదేహం యొక్క కర్మల నెరుగకున్నారు. అందుచే ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి అనగా నేమో వారికి తెలియదు. ఈ విషయంలో భగవద్గీత 2:13 యొక్క ప్రామాణికమగు వచనములనే మనము స్వీకరింపవలెను. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరాం తదా దేహాంతర ప్రాప్తి రస్తత్ర నమ్యుచ్యతి. దేహదారి దేహం నందు బాల్యం నుండి యవ్వనమునకు, యవ్వనం నుండి ముదుసలి ప్రాయమునకు క్రమంగా చనురీతి ఆత్మయు మరణాంతరము వేరొక దేహము పొందును. అట్టి మార్పు విషయంన ధీరుడైన వాడు మోహం నందుడు. మానవ సమాజం అంతయు భగవద్గీత యందలి ఈ అతి ముఖ్యమైన శ్లోకమును అవగతము చేసుకున్నంత వరకు నాగరికత అజ్ఞానం నందే పురోగమించును గాని జ్ఞానం నందు కాదు. 76, 77 చదవమంటారా? ముందుకెళ్దామా? అరే ముందుకెళ్దాం. హరే కృష్ణ. కాంగ్రెస్ ప్రభు ఉన్నారమ్మా? జగదాంబ మాత చదువుతారమ్మా? నేనేనండి. మీరేనమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 76, 77. గొంగళి పురుగు తానున్న ఆకును విడిచుటకు ముందు ఇంకొక ఆకును పట్టుకొనొచ్చు, ఒక ఆకు నుండి ఇంకొక ఆకు ప్రయాణించుచుండును. అదే విధముగా ప్రస్తుత దేహం త్యజించుటకు ముందు జీవుడు గత కర్మానుసారముగా నున్నట్టి వేరొక దేహమును గ్రహింపవలసి ఉండును. అన్ని రకముల కోరికలకు మనస్సు బండారమై ఉండుటే దానికి కారణము. భాష్యము. లౌకిక కర్మయందు అమితాసక్తులైన మనిషి భౌతిక దేహం పట్ల గొప్ప ఆకర్షణ కలిగి ఉండును. మరణ సమయం కూడా ప్రస్తుత దేహమును గూర్చి మరియు దానికి చెందినట్టు బంధువులను గూర్చి ఆలోచించును. ఆ విధముగా అతను పూర్తిగా దేహాత్మ భావంలోనే మునిగి ఉండును. అది ఎంత తీవ్రతరమనగా మరణ సమయమున ప్రస్తుత దేహం చదించుట కూడా అతడు ఇష్టపడుకుంటున్నాడు. మరణం ఆసన్నమైన వాడు దేహత్యాగం ముందు కొన్ని రోజులు అపస్మారక స్థితిలో పడి ఉండటం కూడా కొన్ని మార్లు కనపడుచుండను. తాము లేనిదే దేశము సంఘము అస్తవ్యస్తమని తలచండి నామమాత్ర నాయకులు రాజకీయ నాయకుల విషయమున ఇది సర్వసామాన్యము. అదే మాయ అనబడును. రాజకీయ నాయకులు తమ పదవులను వీడటకు ఇష్టపడరు. శత్రువుచే కాల్చి చంపబడినప్పుడు లేదా మరణమాసన్నమైనప్పుడు ఆ కార్యం జరుగుచుండును. జీవుడు వేరొక దేహం పొందుటకు ఉన్నతరమైన ఏర్పాట్లు చేయబడి ఉన్నవి. కానీ ప్రస్తుత దేహం గల ఆకర్షణచే అతడు వేరొక దేహం వెడటకు ఇష్టపడ్డు. అందువల్ల ప్రకృతి నియమములచే అతడు వేరొక దేహమును బలవంతముగా అంగీకరింపజేయబడిన. ప్రకృతే క్రియమాణాన్ని గుణే కర్మాణి సర్వస అహంకారి మూడాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరుచిన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి రుణముచే నిర్వహింపడి కర్మలకు తన్ను తాను కర్తని భావించును. ప్రకృతి అతి ప్రబలమైనది. ప్రకృతి గుణములే బలవంతముగా జీవునికి వేరొక దేహమును కలిగించును. జీవుడు ఉన్నత దేహము నుండి నీతి దేహమును పతనం చెందినప్పుడు ఆ నిర్బంధం ద్యోతకమగును. ప్రస్తుత దేహమున కుక్క వలె పంది వలె వర్తించేవాడు తదుపరి జన్మలో నిక్కముగా అవే దేహములు పొందగలడు. ఒకడు ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి దేహంలో సుఖముగా అనుభవించుండవచ్చును. కానీ తనకు నిర్బంధముగా కుక్క జన్మయే పంది జన్మ లభించినదని తెలిసినప్పుడు ప్రస్తుత దేహమును విడువకుండుటకే అతన్ని నిర్ణయించుకున్నాను. తత్కారణం అతడు మరణమునందు పెక్కు దినములు అపస్మారక స్థితిలో నుండును. మరణ సమయమున పలువురు రాజకీయ నాయకుల విషయంలో ఇది అనుభూతమైంది. సారాంశం ఏమనగా పరమ నియామకునిచే తదుపరి జన్మ నిర్ణయించబడి ఉండును. అంతటి జీవుడు ప్రస్తుత దేహం త్యజించి నిర్ణీతమ దేహంలో ప్రవేశించును. కొన్ని మార్లు జీవుడు తన కోరికలను ఆలోచనను ప్రస్తుత దేహం తెరలేదని భావించును. తమ జీవన పరిస్థితి ఎడ అమితాసక్తులైన వారు పిశాచ రూపాన్ని నిలవలసి వచ్చును. వారికి స్థూల దేహం లభించదు. పిశాచ రూపము నందు కూడా వారు పొరుగు వారికి బంధువులకు కలతను కలిగించుదురు. ఈ పరిస్థితి మనస్సే ప్రధాన కారణము.
మనస్సును అనుసరించి దేహం తయారగుచున్నవి. జీవుడు వాని బలవంతముగా అంగీకరింపవలసి వచ్చున్నది. ఆ విషయంలో భగవద్గీత 8.6 ఇట్లు ధృవపరపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. మనస్సునందు కుక్కగనో దేవతగనో భావన చేయువాడు తదుపరి జన్మమున ఆయా భావములను అనుసరించి జన్మ నొసగబడును. దీనిని గూర్చి భగవద్గీత 13.22 ఇట్లు వివరించుచున్నది. పురుష ప్రకృతిస్థో హి పుంఘ్రే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసద్గోత్స్య సదసద్యో నిజన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. గుణ సంపర్కమును అనుసరించి జీవుడు ఉన్నత దేహమును నీచ దేహమును పొందుచుండును. తమోగుణ సంపర్కముచే అతడు జంతు దేహమును లేదా నీచ మానవుని దేహమును పొందును. కాని సత్వ రజోగుణముల సంపర్కమున అతడు తదనుగుణమైన జన్మను బడయును. ఈ విషయము కూడా భగవద్గీత 14.18 యందు ధృవపరుపబడినది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణ వృత్తిస్థా అథో గచ్చంతి తామసాః. సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణమునందున్న వారు నరకలోకములకు పతనము చెందుదురు. జీవుని ఈ సాంగత్యమునకు మూల కారణము మనస్సే. కనుక మానవ సంగమునకు మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము నిక్కముగా గొప్ప వరదానమే అయ్యున్నది. ఎలయనగా భక్తి యోగము ద్వారా శ్రీకృష్ణునే ఎల్లప్పుడూ తలచమని అది ప్రతి ఒక్కరికి బోధించుచున్నది. ఆ ప్రకారము జీవితాంతమున మనుజుడు శ్రీకృష్ణుని సాంగత్యమును బడయగలడు. అది ఏ నిత్య లీలా ప్రవిష్ట గోలోక బృందావనమున బృందావనమే అనబడును. దీనిని గూర్చి భగవద్గీత 18.55 ఇట్లు వివరించుచున్నది. భక్త్యా మామభిజానాతి యావాన్యచ్ఛాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. మనస్సు పూర్తిగా కృష్ణ భక్తిలో లీనమైనప్పుడు జీవుడు గోలోక బృందావనమును చేరగలడు. శ్రీకృష్ణ భగవానుని సాహచర్యము నందుటకు జీవుడు ఆ దేవదేవుని గూర్చి తెలుసుకొనవలసి ఉన్నది. శ్రీకృష్ణుని తెలుసుకొనిడి పద్ధతియే భక్తి యోగము. శ్రీకృష్ణుని యథారూపముగా అవగతము చేసుకున్న పిమ్మట జీవుడు కృష్ణలోకమును చేరి ఆ దేవదేవునితో సాంగత్యమును బడయుటకు యోగ్యుడగును. అట్టి మహోత్కృష్ట స్థితికి మనస్సే కారణము. ఆ మనస్సు శునక శోకర దేహములను కూడా కలిగించగలదు. కనుక మనస్సు నెల్లప్పుడూ కృష్ణ భక్తిలో లీనము కావించుటయే మానవ జన్మ యొక్క మహోన్నత పూర్ణత్వము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. పద్మప్రియ మాత ఉన్నారా? శాంతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ చదువుతాను ప్రభు. ఇవాళ భక్తి యోగమే ప్రభు. అవునమ్మా, అవును, భక్తి యోగం. హరే కృష్ణ. 78వ శ్లోకం. యదా క్లైశ్చరితాన్ ధ్యాయాన్ కర్మణ్యాచినుతే సకృత్ సతి కర్మణ్య విద్యాయాం బంధ కర్మణ్యనాత్మనః. ఇంద్రియ భోగమును అనుభవింపగోరినంత వరకు మనము కర్మలను సృష్టించుకొందుము. జీవుడు భౌతిక క్షేత్రమున కర్మ చేయనప్పుడు ఇంద్రియ భోగమున పాల్గొనును. ఇంద్రియ భోగమున నెలకొనినప్పుడు అతడు మరి యొక్క కర్మ శృంఖలను తయారు చేసుకును. ఈ ప్రకారము అతడు బద్ధజీవిగా చిక్కుబడుచున్నాడు. భాష్యం. సూక్ష్మదేహమున మనం ఇంద్రియ భోగార్థమై పెక్కు ప్రణాళికలను తయారు చేసుకుందాము. ఆ యోచనలే మనస్సులో బీజ రూపమున అనగా కామ్య కర్మల మూలం.
స్థిరపడగలదు. బద్ధ జీవనమున జీవుడు ఒక జన్మ పిదప మరొక జన్మను తయారు చేసుకొని చుండును. అదే కర్మబంధం అని పిలువబడును. భగవద్గీత 3.9 యందు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన అని తెలుపబడినది. అనగా విష్ణు ప్రీత్యర్థమే పనిచేసినచో కర్మ వలన బంధము కలగదు. కానీ దానికి వ్యతిరేకముగా పనిచేసినచో కర్మ పరంపరలో మనము చిక్కుబడదుము. కనుక ఆలోచన, అనుభూతి, కోరికల ద్వారా మనము భవిష్యత్ జన్మలను తయారు చేసుకుంటున్నామని చెప్పవలసి వచ్చును. దీన్నే భక్తి వినోద ఠాకూర్లు అనాది కర్మ ఫలే పడిభవానవ జలే అని పలికిరి. గత కర్మ ఫలముగా జీవుడు కర్మబంధన సముద్రమున పడును. కనుక భవజలాబ్దిలో మునుగుటకు బదులు మనిషి కేవలము దేహపోషణార్థమే కర్మను అనుసరించవలెను. మిగిలిన సమయమునంతటిని అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకే అంకితము కావింపవలెను. ఈ రీతిని మనిషి కర్మఫలము నుండి బయటపడగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. 79వ శ్లోకం. అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యంస్తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయతః. ఈ దృశ్యమాన జగత్తు దేవదేవుని సంకల్పం చేతనే సృజింపబడి పోషింపబడి లయించునని సదా నీవెరిగి ఉండుము. కనుక ఈ జగత్తునందలి సమస్తము అతని అధీనముననే కలదు. ఈ పరిపూర్ణమగు జ్ఞానము కలుగుటకు మనుజుడు ఆ భగవానుని భక్తి యోగమునందే సదా నెలకొనవలెను. భాష్యం. ఆత్మానుభూతి తాను బ్రహ్మమునని లేదా ఆత్మస్వరూపుడనని తెలుసుకొనుట ఎన్నది భౌతిక స్థితి యందు అతి కష్టము. కానీ మనము భక్తి యోగమును చేపట్టినచో భగవంతుడు స్వయంగా తానే క్రమక్రమముగా వెల్లడి కాగలడు. ఆ ప్రకారము భక్తుడు తన ఆధ్యాత్మిక స్థితిని నెమ్మదిగా అనుభూతమనర్చుకొనగలడు. రాత్రి అందు చీకటిలో మనము దేనిని గాంచలేము. మన దేహము మనకు కనబడదు. కానీ సూర్యోదయం అయినంతనే సూర్యునే గాక ప్రపంచమునందలి సమస్తమును మనము గాంచగలము. ఈ విషయమున భగవద్గీత 7.1 అందలి 7వ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రమ్మ యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఓ పార్థ, మనస్సును నా యందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగము అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరగగలవో ఇప్పుడు ఆలకింపుము. భక్తి భావన యుతుల మగుటకే భక్తి యోగమున నెలకొనినప్పుడు శ్రీకృష్ణునే గాక శ్రీకృష్ణునికి సంబంధించిన సమస్తమును మనం ఎరగగలము. అనగా కృష్ణ భక్తి భావన ద్వారా మనం శ్రీకృష్ణుని మరియు దృశ్యమాన జగత్తునే గాక మన స్వరూపమును కూడా ఎరగగలము. సమస్త విశ్వము దేవదేవుని చేతనే సృజింపబడి పోషింపబడి అంత్యమున లయింపబడి అతని యందే లీనమగునని భక్తి భావనలో మనకు అవగతము కాగలదు. మనము కూడా అతని అంశాలమే. సమస్తము ఆ దేవదేవుని అధీనమునందే కలదు. కనుక శ్రీకృష్ణ భగవానునికి శరణాగతులమై అతని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొనుటయే మన ఏకైక కర్తవ్యము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఉన్నారమ్మా? రాధాలీలా దేవదాస్ మాతాజీ గాని, రేవతి మాతాజీ గాని, అనిత మాతాజీ, పార్వతి మాతాజీ, జలజ మాతాజీ, కుమారి మాతాజీ. 80వ శ్లోకం. మైత్రేయుడు పలికిన భాగవత ప్రముఖుడగు నారదముని ఆ విధముగా దేవదేవుని యొక్క జీవుని యొక్క స్వరూపమును ప్రాచీన బర్హికి వివరించాడు. తదనంతరము అతడు రాజుకు ఆహ్వానము నొసగి సిద్ధలోకమునకు మరలిపోయాను. భాష్యం శ్రీ ప్రభుపాదుల వారికి ఇచ్చాయి. సిద్ధలోకము బ్రహ్మలోకము రెండును ఒకే లోక మండలమున కలవు. బ్రహ్మలోకమే విశ్వనందు అత్యున్నతముగా లోకం. సిద్ధలోకము దానికి గల ఒకానొక ఉపగ్రహముగా పరిగణించబడుచున్నది. సిద్ధలోక వాసులందరూ సమస్త యోగ శక్తులను కలిగినందుకు నారదముని సమస్త లోకములను పర్యటించువాడే అయినప్పటికీ వాస్తవమునకు సిద్ధలోకవాసునిగా ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. సిద్ధలోకవాసులు అందరూ రోదసీ యాత్రికులే. యాంత్రికమైన సహాయం లేకుండానే వారు రోదసిలో ప్రయాణించగలరు. ఆ ప్రకారము వారు వ్యష్టిగా యోగ పూర్ణత్వం చే ఒక లోకం నుండి వేరొక లోకం ప్రయాణించరు. ప్రాచీన బర్హికి ఉపదేశం నొసుకునే పిమ్మట నారదముని అతనిని సిద్ధలోకమునకు ఆహ్వానించి
వెడలిపోయెను. హరే కృష్ణ. చదువుతావమ్మా, ఉన్నారా? ఉన్నానమ్మా. హరే కృష్ణ. కనబడుతున్నానా నాన్న? హరే కృష్ణ. 81వ శ్లోకం. రాజర్షియగు ప్రాచీన బర్హి ప్రజారక్షణ బాధ్యతను తన కుమారులకు అప్పగింపుడని మంత్రులతో పలికి పిదప గృహమును వీడి తపస్సును ఆచరించుటకై కపిల ఆశ్రమమునకు వెడలెను. హరే కృష్ణ. భాష్యం. ప్రజాసర్గ అనేది పదము ఈ శ్లోకమున అతి ప్రధానమైనది. గృహమును వీడి భగవద్భక్తిని చేపట్టుటకు ప్రాచీన బర్హిని నారదముని ప్రేరేపితని కావించినప్పుడు ఆ రాజు యొక్క పుత్రులు ఇంకనూ తమ జలాంతర్గత తపస్సు నుండి వెనుకకు రాలేదు. అయినను అతడు వారి రాక కొరకు వేచి ఉండక ప్రజా సమూహం యొక్క రక్షణా భారమును స్వీకరింపుడని పుత్రులకు ఆదేశమును వదిలి వెళ్ళెను. వీర రాఘవాచార్యుల అభిప్రాయమును అనుసరించి పౌరులను వర్ణాశ్రమ ధర్మ విధానములో కొనసాగింప చేయుటయే అట్టి రక్షణమునకు అర్థము. పౌరులందరూ 4 వర్ణముల యొక్క అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు 4 ఆశ్రమముల యొక్క అనగా బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము విధి నియమములను పాటించినట్లుగా చూచుట రాజు యొక్క ధర్మము, బాధ్యత. ఇట్టి వర్ణాశ్రమ ధర్మమును ఏర్పరచకనే రాజ్యమునందలి పౌరులను పరిపాలించుట అతి కష్టమైన కార్యము. చట్టసభలో ప్రతి సంవత్సరము శాసనములను ప్రవేశపెట్టుచు దేశ ప్రజలను పాలించుట మరియు వారిని పురోగమింపచేయుట అనునవి అసాధ్యమగు కార్యములు. చక్కని ప్రభుత్వమునందు వర్ణాశ్రమ ధర్మ విధానము అత్యంత అవసరమైనది. ఒక వర్గము వారు అనగా బ్రాహ్మణులు మేధావంతులై ఉండి బ్రాహ్మణత్వమును కలిగి ఉండవలెను. ఇంకొక వర్గము వారు క్షత్రియులు పరిపాలన యందు శిక్షణను బడసి ఉండవలెను. ఇంకొక వర్గము వారు వైశ్యులు వ్యాపారమునందు, మరి ఒక వర్గము వారు శూద్రులు కేవలము సేవా కార్యమున శిక్షణ నుండి ఉండవలెను. ప్రకృతిని అనుసరించి ఈ 4 వర్గముల వారు ఉండనే ఉన్నారు. కానీ వారందరూ తమ వర్ణమునకు చెందిన విద్యుక్త ధర్మములను అనుసరించులాగున చూచుట ప్రభుత్వం యొక్క కర్తవ్యము. ఇదియే అభిరక్షణము అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ సుధామాత చదువుతారమ్మా, ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నారదముని ఉపదేశములచే జీవిత లక్ష్యమును గూర్చి పూర్తి నిశ్చయమునకు వచ్చినప్పుడు ప్రాచీన బర్హి తన కుమారుల రాకకై క్షణమాత్రమును వేచియుండక గృహమును వీడుట అత్యంత విశేషమైనది. తన కుమారులు తిరిగి వచ్చిన పిదప చేయవలసిన కార్యములు ఎన్నో ఉన్నప్పటికీ కేవలము అతడు వారి కొరకై తన సందేశమును ఉంచి వెడలిపోయెను. తన ముఖ్య కర్తవ్యం ఏమిటో అతడు ఎరిగి ఉండెను. పుత్రుల కొరకు ఆదేశములను నొసగి అతడు ఆధ్యాత్మిక పురోగతిని సాధించు నిమిత్తము వెడలిపోయెను. అది ఏ వైదిక నాగరికత విధానము. గంగా నది బంగాళాఖాతమున కలిసెడి ప్రాంతమున కపిలాశ్రమము కలదని శ్రీధర స్వామి తెలియజేసిరి. ఆ ప్రాంతమే ఇప్పుడు గంగా సాగరమని తెలియబడుచున్నది. ఇంకనూ ఆ ప్రదేశము తీర్థ స్నానముగా ప్రసిద్ధి చెంది ఉన్నది. లక్షలాది జనులు ప్రతి ఏటా మకర సంక్రాంతి సమయమున అచట స్నానమాడుదురు. కపిల భగవానుడు అచట తపస్సును ఆచరించియుండుట చేత దానికి కపిలాశ్రమం అని పేరు వచ్చినది. కపిల భగవానుడు సాంఖ్యతత్వమును ప్రతిపాదించి ఉండెను. చదవనా ప్రభుజీ 82వ శ్లోకం? సరే ప్రభుజీ. 82వ శ్లోకము. భౌతిక సాంగత్యమును కపిలాశ్రమము చెంత ఏకాగ్ర చింతముతో తపస్సునాచరించిన వాడై ప్రాచీన బర్హి సమస్త భౌతిక ఉపాధుల నుండి ముక్తుడయ్యను. గోవిందుని ప్రేమయుత సేవలో సతతము నెలకొని వాడై అతడు గుణరీత్యా భగవంతునితో సమానమగు ఆధ్యాత్మిక స్వరూపమును బడసెను. భాష్యము. తత్సంయాతం అగాత్ అను పదమునకు విశేష ప్రాధాన్యమున్నది. ఆ రాజు భగవంతునితో సమాన స్థితిని లేదా సమాన రూపమును పొందెనని దాని భావము. దేవదేవుడు ఎల్లప్పుడూ రూపసహితుడే అని ఇది నిశ్చయముగా నిరూపించుచున్నది. నిరాకార తత్వమునందు అతడు ఆధ్యాత్మిక దేహము యొక్క కాంతి స్వరూపమున నెలకొని ఉండును.
జీవుడు ఆధ్యాత్మిక పూర్ణత్వమును పడిసినప్పుడు సచ్చిదానంద విగ్రహముగా తెలియబడు అదే రకముగు రూపమును పడయును. అట్టి ఆధ్యాత్మిక దేహము భౌతిక తత్వములతో కలియదు. బద్ధ జీవనమున జీవుడు భౌతిక తత్వములచే అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము చుట్టబడి ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ వాటికి పరునిగానే ఉండును. అనగా భౌతిక స్థితి నుండి బయటపడగోరినచో అతడు ఏ క్షణమైనను అట్లు చేయగలడు. అట్టి భౌతిక వాతావరణమే మాయ అనబడును. దానిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. కృష్ణ ముందుకెళ్దామా? సరే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా. నేను కూడా చదువుతాను. ఓకే, పద్మావత్ మాతాజీ చదవండి. హరే కృష్ణ. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కానీ నన్ను శరణు వచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. జీవుడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సేవలో నెలకొనినంతనే సమస్త భౌతిక పరిస్థితుల నుండి బయటపడును. గుణాన్ సమతీత్య తాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. భౌతిక స్థితి యందు జీవుడు జీవభూత పదమునందు నెలకొని ఉండగా కృష్ణ భక్తిలో నెలకొనినంత బ్రహ్మభూత పదమునందును బ్రహ్మభూత స్థితిలోను అతడు భవబంధము నుండి ముక్తుడై ఉండి కృష్ణ సేవలో నియుక్తుడగును. ఈ శ్లోకమునందలి ధీర అను పదము కొన్ని మార్లు వీర అని పలుకబడుచుండును. నిజమునకు ఆ పదముల నడుమ పెద్ద వ్యత్యాసము లేదు. ధీరుడనగా గంభీరమైన వాడని, వీరుడనగా వీరత్వము కలవాడని అర్థము. మాయపై పోరాటము సాగించడి వాడు వీరుడు. తన స్థితిని అవగతము చేసుకోగలిగినంతనే స్థిర బుద్ధి కలిగిన వాడే ధీరుడు. ధీరుడు గాని వీరుడు గాని కానిదే ఎవ్వడును మోక్షమును బడయజాలడు. హరే కృష్ణ. చదవన ప్రభు. హరే కృష్ణ. 83 చదవన ప్రభుజీ. చదవండి. విదుర జీవుని ఆధ్యాత్మిక స్వరూపావగాహనము గూర్చి నారదుని వర్ణించిన ఈ కథనమును వినినవాడు లేదా ఇతరులకు వినిపించిన వాడు దేహాత్మ భావన నుండి ముక్తుడగును. భాష్యము. శుద్ధాత్మ యొక్క స్వప్నమే ఈ భౌతిక సృష్టి. నిజమునకు భౌతిక జగత్తునందలి సమస్తము మహావిష్ణువు యొక్క స్వప్నమే అయ్యున్నది. ఈ విషయము బ్రహ్మ సంహితలో ఇట్లు వర్ణింపబడింది. కారణార్థ వజలే భజతి స్మ యోగ నిద్ర మనంత జగదండ సరోమ కూప. మహావిష్ణువు యొక్క యోగ నిద్ర వలనే ఈ భౌతిక జగత్తు సృజించబడినదని నిజమైనది యథార్థమైనది అగు పదము ఆధ్యాత్మిక జగత్తే. కానీ జీవాత్మ భగవానుని అనుకరింపగోరినప్పుడు భౌతిక జగత్ అనేది ఈ స్వప్న జగత్తులోనికి పంపబడును. అంతటా గుణ సంపర్కమున జీవుడు స్థూల సూక్ష్మ దేహములను తయారు చేసుకును. ఎప్పుడైతే అతడు నారదమునితో గాని ఆయన సేవకులతో గాని సాంగత్యమును బడచెడి భాగ్యమును పొందును. అప్పుడు ఆ స్వప్న జగత్తు నుండి దేహాత్మ భావన నుండి ముక్తుడవును. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగా చదువుతారు? బాగా చదువుతారు. 84. హరే కృష్ణ. 84వ శ్లోకం. నారదముని పలికినట్టు ఈ వృత్తాంతము ముకుందుని దివ్య యశోభరితమై ఉన్నది. అందువల్ల దీని కీర్తనము ఈ భౌతిక జగత్తును పావనమర్చగలదు. ఇవి జీవుని హృదయమును పవిత్రమర్చి అతడు ఆధ్యాత్మిక స్వరూపమును పొందుటకు తోడ్పడగలదు. ఈ దివ్యముకు ఉపాఖ్యానమును కీర్తించిన వాడు భవబంధము నుండి ముక్తుడగును. ఈ భౌతిక జగత్తులో అతడు పరిభ్రమింపవలసిన అవసరం ఉండదు. భాష్యము. కర్మకాండయందు కాలమును వ్యర్థపరచుటకు బదులు భక్తి యోగమును చేపట్టమని నారదముని ప్రాచీన బర్హికి ఉపదేశించినట్లు 79వ శ్లోకమున సూచించబడినది.
ఈ అధ్యాయమునందు ఒసగబడిన స్థూల సూక్ష్మ దేహములను గుర్చిన స్పష్టమైన వివరణము అత్యంత శాస్త్రీయమైనది. ఆ వివరణము నారదమునిచే ఒసగబడిన కారణమున ప్రామాణికముగా కూడా నైనది. ఆ వివరణము భగవంతుని యశోభరితమైనందున మనస్సును పవిత్రమునొచ్చుటకు అత్యంత ప్రభావశీలమైన పద్ధతి అయి ఉన్నది. చేతోదర్పణ మార్జనం అని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపి ఉన్నారు. శ్రీకృష్ణు గురించి మనం ఎంత అధికముగా మాట్లాడినచో, ఎంత అధికముగా చింతించినచో, ఎంత అధికముగా ప్రచారం చేసినచో అంత అధికముగా పవిత్రులమవుతుంది. దీని భావం ఏమనగా మాయామయమైనట్టి స్థూల సూక్ష్మ దేహములను మనము అంగీకరింపవలసిన అవసరముకి ఏమాత్రము ఉండదు. ఆధ్యాత్మిక స్వరూపమనే మనము పడేయగలము. ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపదేశమును అవగతము చేసుకున్న వాడు సంసార సముద్రం నుండి బయటపడును. ఈ సందర్భమున పారమేష్ట్యం అను పదము అతి ప్రధానమైనది. దానికే బ్రహ్మలోకం అని పేరు కలదు. అచ్చటనే బ్రహ్మదేవుడు వసించును. బ్రహ్మలోకవాసులందరూ అటువంటి వృత్తాంతములను కథలనే ఎల్లప్పుడూ చర్చించుచుండరు. ఆ ప్రకారము వారు భౌతిక జగత్తు లయానంతరము ఆధ్యాత్మిక జగత్తును చేరదు. ఇక ఆధ్యాత్మిక జగత్తుకు చేరినవాడు తిరిగి భౌతిక జగత్తునకు రాడు. కొన్ని మార్లు ఆధ్యాత్మిక కర్మను కూడా పారమేష్యమని పిలువబడుచును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. 85వ శ్లోకం. ఇచ్చట ప్రామాణికముగా వర్ణింపబడినట్టి పురంజనుని వృత్తాంతమును నేను నా గురుదేవుని నుండి వింటిని. అది ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణమైనట్టిది. మనుజుడు ఈ దృష్టాంతము యొక్క ప్రయోజనము ఎరుగగలిగినచో నిక్కముగా దేహాత్మ భావన నుండి బయటపడి దేహాంతర ప్రాప్తిని గుర్చి చక్కగా ఎరుగగలడు. దేహాంతర ప్రాప్తి అనగా వాస్తవంగానేమో ఎరుగనివాడు కూడా ఈ వృత్తాంతమును అధ్యయనము కావించి దానిని పూర్తిగా అవగతము చేసి కొనగలడు. భాష్యము. భార్యతో పాటు అను అర్థము కలిగినట్టి స్త్రియా అను పదము మిగుల ప్రధానమైనది. స్త్రీ పురుషులు కలిసి జీవించుటయే సంసారమను దాని సారాంశము. ఈ భౌతిక జగత్తులో స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణ అతి బలీయముగా నుండెను. అన్ని జీవజాతులలో అటువంటి ఆకర్షణయే అస్తిత్వమునకు మూల సిద్ధాంతమై ఉన్నది. మానవ సంఘమున కూడా అదే సిద్ధాంతము అన్వయించుచున్నను అది ఒక క్రమ పద్ధతిలో నున్నది. స్త్రీ పురుషులుగా కలిసి జీవించుచు ఒకరికొకరు ఆకర్షితులై ఉండుటయే భౌతిక అస్తిత్వమునకు అర్థము. కానీ ఆధ్యాత్మిక జీవనమును గూర్చి పూర్తిగా అవగాహనము కలిగినప్పుడు పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షణను పూర్తిగా కోల్పోవును. అటువంటి ఆకర్షణ చేతనే మనిషి ఈ భౌతిక జగత్తు పట్ల పరమాసక్తుడవుచున్నాడు. అది ఏ హృదయ గ్రంథి అవుచున్నది. హరే కృష్ణ. చదవనండి. కంప్లీట్ చేసేనా? ఓకే. ఇంద్రియ భోగం నెడ ఆకర్షణ చేతనే ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తునకు అరుదెంచుచున్నాడు. ఇక ఇంద్రియ భోగం యొక్క గట్టి ముడి స్త్రీ పురుషుల ఆకర్షణయే. అట్టి ఆకర్షణచే మనిషి గృహము, క్షేత్రము, సుతులు, ఆప్తులు, విత్తము అను పేరిట భౌతిక జగత్తునందు ఆసక్తుడగును. ఆ విధముగా అతడు నేను, నాది అనడి దేహాత్మ భావనలో చిక్కుబడు. కానీ ఎవడేని పురంజనుని వృత్తాంతమును అవగతము చేసి కొనినచో మరియు మైథునాసుకాశక్తిచే పురంజనుడు ఎట్లు తదుపరి జన్మయందు స్త్రీగా నయ్యనో తెలిసికొని దేహాంతర ప్రాప్తి విధానమును అర్థము చేసి కొనగలడు. ప్రత్యేక వివరణము. మధ్వ సాంప్రదాయమునకు చెందినట్టి విజయధ్వజ తీర్థుల వారిని అనుసరించి క్రిందనొసగబడిన మొదటి 2 శ్లోకములు ఈ అధ్యాయములోని 45వ శ్లోకము తరువాతి 2 శ్లోకములు 79వ శ్లోకం తర్వాత వచ్చుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఇవి కూడా చదువుకుందాము. ఇంకెవరు ఉన్నారా? ఉస్మా మాతాజీ చదివారమ్మా? నేను చదవలేదు ప్రభు. హరే కృష్ణ. 1 and 2 సర్వశామేవ జంతూనాం సతతం దేహ పోషణే అస్తి ప్రజ్ఞా సమాయత్తకో విశేషస్తతా శృణాం అబ్దేహం తే మనుష్యత్వం హిత్వా దేహత్యా సద్గృహం
ఆత్మశ్రుత్యా విహామ్యేదం జీవాత్మ స విశిష్యతే. సర్వేషాం సమస్తమగు ఏవ నిక్కముగా జంతువుల యొక్క సతతం ఎల్లప్పుడూ దేహపోషణకు అస్తి కలదు ప్రజ్ఞ బుద్ధి మేధస్సు సమయత్త ఆధారపడి ఎట్టి విశేష భేదము తదా అప్పుడు నున్నాం మానవుల యొక్క లబ్ధ్వా పొంది ఇహ ఇచ్చట అంతే పలు జన్మల చివరన మనుష్యత్వం మానవ జన్మ ఎత్వ విడిచిపెట్టి దేహాది స్థూల సూక్ష్మ దేహములు అసద్గ్రహం విద్యాభావనను ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క శృత్య అమృతముచే విహాయ త్యజించి ఇదం ఈ దేహము జీవాత్మ స అది విశిష్యతే ప్రాముఖ్యము పొందును. దేహమును భార్యపుత్రులను పోషించు కోరిక జంతువులందు గోచరించను. అటువంటి కలాపములను కొనసాగించుటకు జంతువులకు పూర్తి మేధస్సు కలదు. కనుక మానవుడు కేవలము ఈ రంగంలోకే ప్రగతి సాధించినచో అతనికి జంతువులకి భేదమేముండను. పరిణామ క్రమమున అనేక జన్మలు గడిచిన వెంబడే ఈ మానవ జన్మ లభించిందని ప్రతి ఒక్కరూ సావధానుడై తెలుసుకొనవలను. స్థూల సూక్ష్మదేహ భావాలను త్యజించిన పండితుడు ఆధ్యాత్మిక జ్ఞానంచే దేవదేవుని వల్లనే ఆత్మస్వరూపినిగా చెందనగలడు. భాష్యం: మానవుడు వివేకం కలిగిన జంతువు అని చెప్పబడుచున్నాడు. కానీ అటువంటి వివేకము జంతువుల్లో కూడా అది కలదని ఈ శ్లోకం బట్టి మనం తెలుసుకొనవచ్చును. వివేకము లేంచో ఎందులకై జంతువు శరీర పోషణకై కష్టించి పనిచేయను. కనుక జంతువులు వివేకహీనములు ఒకట సత్య దూరము. కానీ నాటి వివేకము అనగా ప్రగతి చెందలేదు. ఏది ఏమైనను వాటికి గల వివేకమును మనము నిరాకరింపజాలము. సారాంశం ఏమనగా దేవదేవుడు శ్రీకృష్ణుని అవగతం చేసుకుంటే తన వివేకము జ్ఞానమును మంజుడు ఉపయోగించమను. అదే మానవ జాతి పూర్ణత్వం అనబడను. కంటిన్యూ చేయడం ప్రభు. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారు ప్రభు. మాతాజీ మీరు కలిపి కంప్లీట్ చేసేసాయండి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం. భక్తి కృష్ణే దయా జీవేశ్వ కుంఠ జ్ఞానమాత్మాని యది స్యాదాత్మానో భూయాద పవర్గస్తు సంస్కృతే. భక్తి కృష్ణే కృష్ణుని ఎడ, దయా జీవేషు ఇతర జీవుల ఎడ, అకుంఠ జ్ఞానం పరిపూర్ణము జ్ఞానము, ఆత్మ యొక్క యది ఒకవేళ, స్యాత్ అయినచో ఆత్మనః ఆత్మకు, భూయాత్ తప్పక కలగగలదు, అపవర్గ మోక్షము తు అప్పుడు, సంస్కృతే భవబంధముల నుండి. జీవుడు కృష్ణ భక్తిలో వృద్ధి చెందినచో, ఇతరుల ఎడ దయ కలవాడైనచో, ఆత్మానుభూతిని గూర్చిన అతని ఆధ్యాత్మిక జ్ఞానము పరిపూర్ణం అయినచో శీఘ్రమే సంసార బంధం నుండి ముక్తిని పడేయను. భాష్యం: మనిషి ఆత్మానుభూతి ఎందు పురోగమించగోరినచో ఇతర జీవుల ఎడ దయామయుడై ఉండవలెనని ఈ శ్లోకమునందు దయా జీవేషు ఇతర జీవుల ఎడ దయాను పద సమూహము సూచించుచున్నది. దీని భావం ఏమనగా, తన జన్మను సార్థమనర్చుకొని శ్రీకృష్ణుని నిత్యదాసుడు అనడి స్వరూప సిద్ధిని పడిసిన పిమ్మట అతడు అట్టి జ్ఞానమును ప్రచారము కావింపవలను. దాన్ని ప్రచారము చేయుటయే జీవుల ఎడ చూపిడి నిజమైన కరుణ కాగలవు. ఇతరములైన పరోపకార కార్యములు తాత్కాలికంగా దేహమునకు లాభకరములు కావచ్చును. కానీ జీవుడు ఆత్మస్వరూపుడు కనుక అతని ఆధ్యాత్మిక స్వరూపమునకు సంబంధించిన జ్ఞానమును వెల్లడి చేయుట ద్వారానే నిజమైన కరుణ చూపినట్లగును. జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్య దాసాయని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపినట్లు ప్రతి జీవుడు సహజసిద్ధముగా శ్రీకృష్ణుని నిత్యదాసుడే. మనుజుడు ఈ యథార్థమును సమగ్రముగా నెరిగి దాన్ని అశేష ప్రజానికమునకు ప్రచారము కావింపవలను. తాను శ్రీకృష్ణుని నిత్యదాసుడనని అనుభూతమర్చుకున్నప్పటికీ దాన్ని ప్రచారము చేయనిచో మనుజుని అనుభూతి అసమగ్రమే యగును. కనుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు దుష్టమన తుమి కిసేర వైష్ణవ ప్రతిష్టార తరే నిర్జేనేర గరే తవ హరినామ కేవల కైతవ అను గానము చేసిరి. ఓ దుష్ట మనసా, నీ వెట్టి వైష్ణవుడు కేవలము గౌరవమును కీర్తిని కోర్చు నీవు ఏకాంతమైన హరే కృష్ణ మహామంత్రమును జపించుచున్నావు అని పలుకుచు ఆయన ప్రచారం చేయని వారిని విమర్శించిరి. ప్రచారం అంటే ఇష్టపడని వైష్ణవులు బృందావనం నందు మిక్కురు కలరు. వారు ముఖ్యముగా హరిదాస ఠాకూర్ను అనుకరింప యత్నింతురు.
కానీ ఏకాంతమున వారు చేసిడి నామమాత్ర జపమునకు లభించడి ఫలమేమనగా వారు నిద్ర కొరిగి కామిని కాంచనములను తలచుడు జరుగును. అదే విధంగా ఆలయమునందు శ్రీ విగ్రహార్చనను నెలకొనియుండి జనహితముకు పట్టించుకునే వార్లు లేదా భక్తులను గుర్తింపని వార్లు కనిష్టాధికారులు అనబడదు. దీని గూర్చి భాగవతము 11.2.47 నందు ఇట్లా చెప్పబడింది. అర్చాయామేవ హరయే పూజామ్య శ్రద్ధయేహతే నా తద్వత్కేషు చాన్యేషు సభక్త ప్రాకృత స్మృతః. ఇంకెవరున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవాలి. సరే చదవండి అక్కడ మాతో సరే. అదృష్టం దృష్టవన్నశ్చేద్భూతం స్వప్నవదన్యథా భూతం భవద్భవిష్యచ్చ సుప్తం సర్వరహోరహః. అదృష్టం భవిష్యత్తులో లభించడి సుఖం, దృష్టవత్ ప్రత్యక్షానుభవం వలె, నజక్షేత్ నశించుపోవును, భూతం భౌతిక అస్తిత్వం, స్వప్నవత్ స్వప్నము వలె, అన్యథా లేనిచో, భూతం గతమున జరిగినది, భవత్ ప్రస్తుతం, భవిష్యత్ భవిష్యత్తు, చ కూడా, సుప్తం స్వప్నము, సర్వ సమస్తము యొక్క, రహరహ రహస్య సారాంశము. భూత భవిష్యత్ వర్తమానములలో జరిగడి సమస్తము కేవలము స్వప్న మాత్రమే అయ్యున్నది. సమస్త వేద వాంగ్మయ రహస్యం ఇదియే. ప్రభుజీ నెక్స్ట్ బావగారు కూడా చదువుతారు, నెక్స్ట్ స్టార్ట్ చేస్తారంటే సరే, లేదంటే ఇది ఆయన చదివమంటాను. సరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. భాష్యము. నిజమునకు భౌతిక అస్తిత్వమంతయు కేవలము స్వప్నము మాత్రమే కనుక ఇందులో భూత భవిష్యత్ వర్తమానములనడి ప్రశ్నయే ఉదయించదు. కర్మకాండ విచారమునకు అలవాటు పడినవారు అనగా కర్మకాండ ద్వారా భవిష్యత్ సుఖమునకై పనిచేయువారు కూడా నిద్రలో ఉన్నట్టివారే. అదే విధముగా గత సుఖము మరియు ప్రస్తుత సుఖములు కూడా కేవలము స్వప్న మాత్రములు. శ్రీకృష్ణుడు మరియు కృష్ణ సేవ మాత్రమే వాస్తవమైనవి. అవే మనలను మాయాబంధము నుండి రక్షింపగలవు. ఏలయనగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత యందు మా మేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, నన్ను శరణుజొచ్చిన వారు నా మాయను సులభముగా దాటగలరు అని పలికియున్నాడు. శ్రీమద్ భాగవతమునందలి నారద ప్రాచీన బర్హి సంవాదము అను చతుర్థ స్కందములోని 29వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా? అందరు చదివినట్లేనా? ఎనీ క్వశ్చన్స్? టైం ఉందంటే ఇంకో రౌండ్ మళ్ళీ చదువుకుందామా? ఇంకో అరగంట ఉంది కాబట్టి. విజయమాత. హరే కృష్ణ ప్రభుజీ, నా దగ్గర బుక్ లేదు ప్రభుజీ, తిరుపతి వచ్చాను నేను. అవునా? సరే. ఏమో మళ్ళీ ఇంకో అరగంట ఉంది కదా మనకి, ఇంకో అట్లీస్ట్ చదువుకుందాం అమ్మా. చదువుకుందామా? సో స్టార్ట్ చేస్తాం. కొంచెం అయిపోతుంది. 32వ అధ్యాయం స్టార్ట్ చేస్తావైతే? చేస్తానమ్మా. హరే కృష్ణ. 30వ అధ్యాయము ప్రచేతసులు కార్యకలాపములు. హరే కృష్ణ. 1వ శ్లోకం. విదురము వాచ. విదురుడు మైత్రేయ మునిని ఇట్లు ప్రశ్నించెను. ఓ బ్రాహ్మణుడా, ప్రాచీన బరిహి శృతులను గూర్చి గతమున నీవు పలికి ఉంటివి. రుద్రగీతమును జపించుట ద్వారా వారు దేవదేవుని సంతుష్టి పరిచిరని నాకు తెలియజేసింది. ఆ ప్రకారము వారు ఏమి సాధించిరి? హరే కృష్ణ. భాష్యం. ఆరంభమున మైత్రేయ ఋషి ప్రాచీన బరిహి యొక్క శృతుల కార్యకలాపములను వర్ణించి ఉండెను. వారు సముద్రమును పోలిన ఒక మహా సరోవరమున చేరి భాగ్యవశమున శివుని కలుసుకొని శివగీతము ద్వారా దేవదేవుని ఎట్లు సంతుష్టి పరపవచ్చునో తెలుసుకొనిది. వారి తండ్రికి కామ్యకర్మల ఎడగల ఆసక్తిని నారదముని సమ్మతింపక పురంజనుని చరితమును దృష్టాంతముగా చెప్పి ఉపదేశము చేసి కావించెను. ఇప్పుడు విదురుడు
ఆ ప్రాచీన బర్హిస్సుతులను గూర్చి తిరిగి వినగోరుచున్నాడు. దేవదేవుని సంతృప్తి పరచి వారేమి సాధించిరనే విషయమున అతడు విశేషముగా జిజ్ఞాసువై ఉండెను. ఈ శ్లోకమున సిద్ధి మాపుహు అనగా పూర్ణత్వమును సాధించిది అను పదము ప్రధానమైనది. భగవద్గీత 7వ అధ్యాయము 3వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే అని పలికెను. అనగా కోట్లాది మనుజులలో ఎవడో ఒకడు ఆధ్యాత్మిక జయమును పడేటెట్లో ఎరుగుట యందు అభిరుచిని కలిగి ఉండవచ్చును. ఇక ఆ పరమజయమును గూర్చి కూడా భగవద్గీత 8వ అధ్యాయము 15వ శ్లోకము యందు ఇట్లు పేర్కొనబడినది. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును గడిపిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగి రారు. ఆ అత్యున్నత పూర్ణత్వం ఏమిటి? భగవద్ధామమునకు మరలుటే అత్యున్నత పూర్ణత్వమని ఈ గీతా శ్లోకమున వివరింపబడినది. అంతటా ఈ భౌతిక జగత్తునకు తిరిగి రావలసిన అవసరము కాని సంసారం అనేది స్వప్నమున నానా యోనులలో పరిభ్రమింపవలసిన అవసరము కానీ ఉండదు. శివానుగ్రహముచే రచేతసులు వాస్తవముగా పూర్ణత్వమును బడసిన వారై సమస్త సౌఖ్యములను అనుభవించిన పిదప భగవద్ధామమునకు వెడలిరి. మైత్రేయుడు దీనిని విదురులకు వివరింపనున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉన్నారమ్మ సుధామాతాజీ? పద్మావతి మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. 2వ శ్లోకము. బరహాస్పత్య కైవల్యనాథుడవు దేవదేవునికి పరమ ప్రియుడైనట్టి శివుని కలిసికొన్న పిమ్మట ప్రాచీన బర్హీసుతుడైన ప్రచేతనులు ఏమి పొందిరి? వారు నిక్కముగా భగవద్ధామమునకే వెడలిరి. కాని అదిగాక ఇహపరములలో వారేమి పొందిరి? భాష్యము. ఈ లోకమున లేదా మరొక లోకమున, ఈ జన్మలో లేదా మరుజన్మలో అనేక రకములకు భౌతిక సౌఖ్యమును లభించుచుండవచ్చును. కనుకనే జీవుడు నానా యోనుల యందును నానా లోకములందును పరిభ్రమించుచుండును. ప్రస్తుత జన్మలో లభించడి సుఖదుఖములు ఇహ అని పిలువబడగా, తదుపరి జన్మలో లభించడి సుఖదుఖములను పరత్ర అని పిలువబడును. వాస్తవమునకు మహాదేవుడు అనగా శివుడు ఈ భౌతిక జగత్తులో ఒకానొక దేవతాశ్రేష్ఠుడు. సామాన్య జనులకు అతడు సాధారణముగా భౌతిక సౌఖ్యమును వరముగా నొసగుచుండును. ఈ భౌతిక జగత్తుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి అతని అనగా గిరీషుడు ఆధీనముననే ఉన్నది. కనుక అతడు ఎటువంటి భౌతిక సౌఖ్యమునైనను వసగలడు. కనుక ఈ భౌతిక సౌఖ్యములను బడయుటకై జనులు గిరీషుని భక్తులగుటచే ఇష్టపడుదురు. కానీ ప్రచేతనులు ఆ మహాదేవుని విధివశాత్తు కలిసికొనుట సంభవించెను. అంతటా మహాదేవుడు దేవదేవుని అర్పింపుమని వారికి ఉపదేశించి స్వయముగా తాను కూడా స్తోత్రము కావించెను. కడిచిన శ్లోకమున తెలుపబడినట్లు శివుడు విష్ణు భగవానునికి అర్పించిన స్తోత్రమును పఠించి ప్రచేతనులు ఆధ్యాత్మిక జగత్తును చేరిరి. కొన్ని మార్లు భక్తులు భౌతిక సౌఖ్యమును కూడా అనుభవింపగోరుచుందురు. అందువలన భక్తుడు చివరగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించుటకు ముందు ఈ భౌతిక జగత్తును భోగించుటకు భగవంతునిచే ఏర్పాటు కావింపబడుచుండును. అనగా అతడు జనలోకము, మహర్లోకము, తపోలోకము, సిద్ధలోకము వంటి ఉన్నత లోకములకు చేరును. కానీ విశుద్ధ భక్తుడెన్నడును ఎటువంటి భౌతిక సౌఖ్యమును కోరడు. అందువలన అతడు నేరుగా వైకుంఠ లోకమునే చేరును.
ఆ లోకమే అచ్చట పరం అని వర్ణింపబడినది. ప్రచేతనులు సాధించినట్టి విషయమును గూర్చి విదురుడు బృహస్పతి శిష్యుడగు మైత్రేయుని ఈ శ్లోకమును అడుగుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 3వ శ్లోకం. మైత్రేయుడు పలికెను, ప్రాచీన బర్హిస్థితులకు ప్రచేతసులు తమ తండ్రి ఆజ్ఞ నెరవేర్చుటికే సముద్ర గర్భంలో తీవ్ర తపమును ఆచరించి శివుడసుగిన మంత్రం జపించుచు వారు విష్ణు భగవాన్ని సంతుష్టపరిచి. శ్రీల ప్రభుపాదుల భాష. మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ నేరుగా స్తుతించవచ్చు, కానీ అతడు బ్రహ్మరుద్రుల వంటి మహాభక్తులు చేసినట్టు స్తోత్రం పఠించినచో లేదా మహాజనుల అడుగుజాడలను అనుసరించినచో ఆ దేవదేవుని సులభంగా ప్రసన్నుని చేయవచ్చు. ఉదాహరణ కొన్ని మార్లు మనం ఈ క్రింద బ్రహ్మ సంహిత మంత్రం జపించున్నాం. చింతామణి ప్రకర సద్మసుకల్ప వృక్ష లక్షేషు సురవీర పాలయంతం లక్ష్మీ సహస్రత సంభ్రమ సేవ్యమానం గోవిందాది పురుషం తమహం భజామి. చింతామణి నిర్మితమైనటిది, కోట్లాది కల్ప వృక్ష పరివృతమైనటిదినైనా రామమును సురభి గోవులు పాలించువాడును. లక్షలాది లక్ష్మీ గణముచే అనగా గోపిక అనగాను భక్తి ప్రవృత్తితో సదా సేవింపబడిన వాడును అగు ఆదికృష్ణుని గోవిందుని నేను భజింతును. బ్రహ్మదేవుడు ఈ స్తోత్రం కావించున్నాడు. దీనిని పఠించడం ద్వారా మనం బ్రహ్మను అనుసరించిన వారము. శ్రీకృష్ణ భగవాన్ సంతృప్తిపరచుటకు అదే సులభమగు విధానం. విశుద్ధ భక్తుడన్నను భగవంతుని నేరుగా సమీపించి ఎత్తింది. భక్తుల పరంపరలో వచ్చినది భగవద్ దర్శన ముఖ్యమైన మార్గం. ఆ విధంగా శివుడు కావించిన భగవత్ స్తోత్రంను ప్రచేతస్సు పఠించి దేవదేవుడి ప్రసన్నం చేయటం కృతజ్ఞులే. దేవదేవుడి చెడు పురంజనుగా వర్ణించబడినాడు. మధ్వాచార్యుల వ్యాఖ్యానం అనుసరించి జీవుడు పురంజనుడని పిలువబడు. అతడు భౌతిక జగత్తునందు నివసించే వాడవుటే దానికి మిగుల ప్రభావం అతడు ఈ భౌతిక జగత్తులో ఫలవంతంగా నివసించవలసి వచ్చింది. ఈ భౌతిక జగత్ అనగా పురం సృష్టించిన భగవంతుడు తాను కూడా దాని ఎందుకు ప్రవేశించి అండాంతరస్థ పరమానుచ యాంతరస్థం. అతడు జీవుని ఉద్యమనందు పరమాణునందు కూడా ప్రవేశించు. కనుక జీవుడు భగవానుడు ఇరువురు పురంజనులనియే పిలువబడు. కానీ ఒక పురంజనుడు జీవుడు, పరమ పురంజనుడు ఆదిను ఉన్నాడు. కనుక పరమ పురంజనుని సంతుష్టపరచుకుంటే ఆదీనుడే ఉన్నట్టు పురంజనుడు కర్తవ్యం. అదే భక్తి యోగం. రుద్ర సాంప్రదాయం అని పిలువబడే వైష్ణవ సాంప్రదాయంకు మూల ఆచార్యుడు శివుడే. రుద్రుడి పరంపరలో ప్రచేతసులు ఆధ్యాత్మిక జయమును సాధించిన రుద్రగీతినే అను పదము సూచించుచున్నది. హరే కృష్ణ ప్రభు. లక్ష్మీమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుని. హరే కృష్ణ. దశవర్ష సహస్రాంతే పురుషస్తు సనాతనః తేషామావిరం భూత్కృచ్చ శాంతేన సమయన్ రుచ. అనువాదం. ప్రచేతనులు 10,000 సంవత్సరములు తీవ్రముగు తపస్సును ఆచరించిన పిమ్మట వారికి తపోఫలము నొసగుటకై పరమ పురుషుడు అత్యంత మనోహరముగు రూపమున ప్రత్యక్షమయ్యను. దానిచే ప్రచేతనులు పొదమందిరి, వారి తపక్లేశము శమించెను. భాష్యం. 10,000 సంవత్సరములు తీవ్రముగు తపస్సు ఆచరించుట సామాన్య ప్రయాసనే కాదు. అయినను భక్తులు ఆధ్యాత్మిక జీవనమున శ్రద్ధ కలిగిన వారు భగవద్ అనుగ్రహమును బడియుటకై అట్టి తపస్సులను చేపట్టుదురు. సుదీర్ఘమగు జీవన కాలము ఉన్నప్పుడు జనులు వేలాది సంవత్సరములు తీవ్రమగు తపస్సును ఆచరించడివారు. రామాయణ గ్రంథకర్త అయిన వాల్మీకి 60,000 సంవత్సరములు ధ్యానమగ్నుడయ్యనని చెప్పబడినది. ప్రచేతనుల తపస్సునకు ముదమందిన దేవదేవుడు మనోహరమగు రూపముతో వారికి దర్శనమిచ్చెను. అంతటా వారు సంతృష్టి చెంది తమ తప క్లేశములను మర్చిరి. ఈ భౌతిక జగత్తులో కఠిన పరిశ్రమ పిమ్మట జయము లభించినచో మనిషి మిగుల ప్రసన్నుడు అగును. అదే విధముగా దేవదేవునితో సంపర్కము కలిగినంతనే భక్తుడు తన శ్రమనంతటినీ మరచిపోవును. భక్త ధ్రువుడు కేవలము 5 ఏండ్ల బాలుడే అయినప్పటికీ ఎండుటాకులను భక్షించి జలమును త్రాగి తీవ్ర తపమునాచరించెను.
ఆ ప్రకారము 6 మాసముల పిదప అతడు దేవదేవుని ముఖాముఖి గాంచగలిగెను. కానీ భగవంతుని గాంచినంతని అతడు తన తపక్లేశమంతటిని మర్చిపోయి స్వామిన్ కృతార్థోస్మి సేవ హే ప్రభు అని మిగుల ముదమందితిని అని పలికెను. నిస్సందేహముగా అటువంటి తపోకర్మలు సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగములలోనే నిర్వహింపబడినవి, కానీ కలియుగమున కాదు. కలియుగమున మనుజుడు ఆ తపోఫలములను కేవలము హరే కృష్ణ మహామంత్రమును జపించి పడేయగలడు. ఈ యుగ జనులు పతితులు కనుక దయాళువైన భగవంతుడు వారికి సులభ మార్గము నొసగి ఉన్నాడు. అనగా హరే కృష్ణ మహామంత్రమును జపించినంత మాత్రముననే మనుజుడు అవే ఫలములను పొందగలడు. ఆయనను శ్రీ చైతన్య మహాప్రభు తెలిపినట్లు మనమెంత దురదృష్టవంతులమనగా ఆ మహామంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యొక్క జప కీర్తనముల పట్లను మనకు ఆకర్షణము కలుగటలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అలమణి మాతాజీ హరే కృష్ణ. 5వ శ్లోకం. సుపర్ణ స్కంధమారూఢో మేరు శృంగమివాంబుదః పీతవాసా మణిగ్రీవః కుర్వన్ వితిమిరాదిశః. అనువాదం. గరుడుని స్కంధముపై నిలిచిన భగవానుడు మేరు శిఖరంపైనున్న మేఘం వలె గోచరించెను. ఆకర్షణీయమగు పీతవసనమును దాల్చిన ఆ దేవదేవుడు మెడలో కౌస్తుభమణిని ధరించి ఉండెను. అతని దేహకాంతి విశ్వపు అంధకారమును నశింపచేయుచుండెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. చైతన్య చరితామృతం మధ్యలీల 22.31 నందు ఇట్లు తెలుపబడినది. కృష్ణ సూర్య సమ మాయాహయ అంధకార యాహాన్ కృష్ణ తాహాన్ నాహి మాయారాధికార. శ్రీకృష్ణ భగవానుడు తేజోవంతుడు సూర్యుని వంటివాడు కనుక ఆ దేవదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమగునో అప్పుడు అంధకారము గాని అజ్ఞానము గాని నిలువజాలదు. ఈ అంధకారమయమగు విశ్వము సూర్యునిచే వెలుగును పొందుచుండును. కానీ వాస్తవమునకు సూర్యచంద్రులో ప్రతిబింబించున్నది దేవదేవుని దేహకాంతినే. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7వ అధ్యాయం 8వ శ్లోకమునందు ప్రభాస్మిశసి సూర్యయోహో సూర్యచంద్రుల యందలి కాంతి నేనే అని పలికెను. సారాంశమేమనగా సమస్త జీవజాలమునకు మూలము దేవదేవుని దేహకాంతియే. ఈ విషయము బ్రహ్మ సంహిత యందు యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి అని ధ్రువపరపబడినది. దేవదేవుని దేహకాంతిచే దీప్తిమంతమై సమస్తము అంధకారము నుండి బయటపడగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. కుసుమామాతాజీ ఉన్నారమ్మా? కళామాతాజీ చదువుతారా? హరే కృష్ణ. చదువుతాను ప్రభుజీ. ఆరో శ్లోకం. యదాదిష్టం భగవతా శివేనాధోక్షజేన అది కాదమ్మా. 81వ పేజీ మాతాజీ. 81. సుపర్ణస్కంధం కాదు 6 కదా. కాశిష్టునా కనకవర్ణ విభూషణేన భ్రాజత్ కపోలవదను విలసత్కిరీటః అష్టాయుధైరనుచైర్మునిభిః సురేంద్రైః రాసేవిత్ గరుడ కిన్నర గీత కీర్తిః. కాశిష్టున తేజోమయమైన కనకవర్ణ సువర్ణ వన్నెగల విభూషణేన ఆభరణములతో భ్రాజత్ మెరియుచున్న కపోలము వదనః అతని ముఖము విలసత్ మెరియుచున్న కిరీటము 8 ఆయుధైః ఆయుధములతో అనుచరులతో మునిభిః మునులతో సుర ఇంద్రైః దేవతలతో ఆసేవితః
సేవింపబడుచు గరుడ గరుడునిచే కిన్నెర లోకవాసియగు గీత గానము చేయబడుచుండెను. కీర్తి అతని యశస్సు. భగవానుని వదనము అతి రమణీయముగా నుండెను. అతని శిరము దేదీప్యమానమగు కిరీటముతోనూ సువర్ణాభరణములతోనూ అలంకరింపబడి ఉండెను. తేజోమయముగానున్న ఆ కిరీటము దేవదేవుని శిరమున సుందరముగా అమరి ఉండెను. వివిధ ఆయుధములతోనున్న అష్టభుజములను దాల్చిన అతడు సేవానురక్తులగు సురముని గణములతో పరివేష్టితుడై ఉండెను. కిన్నెర లోకవాసియగు గరుడు తన రెక్కల నాడించుచు వేద మంత్రములతో ఆ దేవదేవుని వినితించుచుండెను. భాష్యము. సాధారణముగా విష్ణు రూపము శంఖము, చక్రము, గద, పద్మములను దాల్చినట్టి చతుర్బాహువులతో ప్రకటమగుచుండెను. కాని ఇచ్చట విష్ణువు 8 రకములగు ఆయుధములను చేపట్టిన అష్టబాహు రూపమును కలిగి ఉన్నట్లుగా వర్ణింపబడినది. వీర రాఘవాచార్యుల అభిప్రాయమును అనుసరించి శంఖము, పద్మము కూడా ఆయుధములే. భగవానుడు పరమ నియామకుడు కనుక అతని హస్తమున గల ఏదైనను ఆయుధముగానే పరిగణింపబడును. శంఖ, చక్ర, గదా, పద్మములను 4 హస్తములలో దాల్చిన అతడు మిగిలిన 4 ధనువు, బాణము, త్రిశూలము, సర్పమును పట్టి ఉండెను. శంఖము, చక్రము, గదా, పద్మము, శాంగము, శరము మొదలగునవియే అష్టాయుధములని శ్రీ వీర రాఘవాచార్యులు వర్ణించిరి. రాజు ఎల్లప్పుడూ తన మంత్రులను, కార్యదర్శులను, సేనాపతులను గూడి ఉండును. అదే విధముగా శ్రీ విష్ణు భగవానుడు కూడా దేవఋషి ముని గణాది అనుయాయులను గూడి ఉండును. అనగా భగవంతుడెన్నడను ఒంటరివాడు కాడు కనుక అతడు నిరాకారుడనడి ప్రశ్నయే ఉదయించదు. ఎల్లవేళలా దేవదేవుడే. అతని పరిజనులందరూ రూపధారులే. ఈ శ్లోకమునందలి వర్ణనము బట్టి గరుడు కిన్నెర లోకవాసి అని గోచరించుచున్నది. కిన్నెర లోకవాసులందరూ గరుడుని రూపలక్షణములనే కలిగి ఉందురు. అనగా వారు మానవ రూపమనే కలిగి ఉన్నప్పటికీ రెక్కలు కలిగి ఉందురు. కిన్నెర లోకవాసులు భగవద్గుణ కీర్తనమున అతి ప్రవీణులను గీతకీర్తి అను పదము సూచించుచున్నది. బ్రహ్మ సంహిత యందు జగదండ కోటీశ్వ శేష వసుధారి విభూతి భిన్నం అని చెప్పబడినది. ప్రతి విశ్వమునందును విభిన్నమగు లోకములు కలువు. వానిలో ప్రతి లోకము కూడా విశేష లక్షణములు గూడి ఉన్నది. కిన్నెర లోకమునందు తల్లోకవాసులు తమ రెక్కలచే ఎగురగలరని ఈ శ్లోకమును బట్టి మనము తెలుసుకునవచ్చును. సిద్ధలోకం అనేది మరి ఒక లోకమున తల్లోకవాసులు రెక్కలు కూడా లేకుండగానే ఎగురగలరు. ఈ విధముగా ప్రతి లోకము ఏదో ఒక విశేషమగు సౌకర్యమును కలిగి ఉండును. భగవానుని వైవిధ్య పూర్ణమగు సృష్టి యొక్క సౌందర్యమే అది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్లోకం 7 పీనాయతాష్టభుజ మండల మధ్య లక్ష్మ్యా స్పర్ధస్త్రియా పరివృతో వనమాలయాద్యః బర్హిష్మతః పురుష ఆహసుతాన్ ప్రపన్నాన్ పర్జన్యనాదరుతయా సఘృణావలోకః. పీన సుదృఢము, బలిష్టము. అయత సుదీర్ఘము. 8 భుజ బాహువులు. మండల చుట్టబడియుండి. మధ్య నడుమ. లక్ష్మ్యా లక్ష్మీదేవితో. స్పర్ధ పోటీ పడుచు. శ్రియా దేని సౌందర్యము. పరివృత చుట్టబడి. వనమాలయ వనమాలచే. ఆద్య ఆదిదేవుడు. బర్హిష్మత ప్రాచీన బర్హి యొక్క. పురుష పరమపురుషుడు. అహ పలికెన్. సుతాన్ సుతులతో. ప్రపన్నాన్ శరణాగతులైనట్టి. పర్జన్య మేఘము వలె. నాద శబ్దము కలిగిన. వృతయా స్వరముతో. సఘృణ కరుణతో.
అవలోక గాంచుచు దేవదేవుని మెడలో నున్న వనమాల మోకాళ్ల వరకు వ్రేలాడుచుండెను. సుదృఢములు సుదీర్ఘములునైన అతని అష్టబాహువులను అలంకరించిన ఆ వనమాల లక్ష్మీదేవి సౌందర్యమునే ధిక్కరించుచుండెను. సంపూర్ణ శరణాగతులైన ప్రాచీన బర్హి సుతులను అంతటా భగవానుడు కరుణాదృక్కులతో గాంచి మేఘ గంభీర స్వరముతో ఇట్లు పలుకసాగెను. భాష్యము: ఈ శ్లోకమున ఆద్య అను పదము ప్రధానమైనది. పూర్ణ పురుషోత్తముడుగు భగవానుడు పరమాత్మ తత్వము, నిరాకార బ్రహ్మతత్వములకు కూడా మూలమై ఉన్నాడు. ఇదే విషయము భగవద్గీత యందు బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని ధృవపరచబడినది. పరతత్వం అనగా ఆదిదేవుడైన శ్రీకృష్ణుడే గాని నిరాకార బ్రహ్మము కాదు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఈ మహోన్నత స్థితిని అనుభూతమునర్చుకునేంతట ఆ దేవదేవుని ఇట్లు సంబోధించను: పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాది దేవమజం విభుం. నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు. బ్రహ్మ సంహిత కూడా అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం అని పలికినది. తనకెట్టి కారణము లేనట్టి అనాది ఆ దేవదేవుడు సర్వకారణకారుడై ఉన్నాడు. ఇక వేదాంత సూత్రములు జన్మాద్యస్య యతః అని పలికినవి. అనగా దేని నుండైతే సమస్తము ఉద్భవించినో అదియే పరతత్వము. అటువంటి పరతత్వము ఆది పురుషునిగా వర్ణింపబడెను. అనగా పరతత్వము రూపసహితమే గాని నిరాకారము కాదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చంద్రమౌళి ప్రభు చదువుతారా ప్రభు? చంద్రమౌళి ఉన్నారు. హరే కృష్ణ చదువుతారా అక్క? చదువు. హరే కృష్ణ. 8వ శ్లోకం. భగవానుడు పలికింది: రాజకుమారులారా, మీ యందు గోచరించడి పరస్పర స్నేహభావంచే నేను మిగుల ప్రసన్నుడనైతిని. మీరందరూ భక్తి యోగమనడి ఏకధర్మమున నెలకొని ఉంటే మీ సౌహార్దముచే అతి ప్రసన్నుడనైన నేను మీకు శుభాశీస్సుల నొసగుచున్నాను. ఇప్పుడు నన్ను ఏదేని వరం అడుగుడు. భాష్యం: ప్రాచీన బర్హి సుతులందరూ కృష్ణ భక్తి భావనలో ఏకమై ఉన్నందున దేవదేవుడు వారి ఎడ ప్రసన్నుడయ్యను. వారందరూ వ్యక్తిగతాత్ములే అయినను శ్రీకృష్ణ సేవలో ఒక్కటిగా నైరి. శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటకు లేదా కృష్ణ సేవార్థము జీవులు ఏకమగుటయే నిజమైన ఏకత్వము. భౌతిక జగత్తులో అటువంటి ఏకత్వము అసంభవము. బాహ్యమునకు జనులు ఏకమైనప్పటికీ తమ వ్యక్తిగత ప్రయోజనములను కలిగి ఉందురు. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి యందు అన్ని దేశములు తమ తమ దేశ ప్రయోజనములకే ప్రాధాన్యమునిత్తురు కనుక ఎన్నడూ ఏకము కాజాలరు. భౌతిక జగత్తులో ఇరువురు జీవుల నడుమ ఐకమత్య లేమి అనున్నది అతి ప్రబలముగా నుండింది. చివరకు మా కృష్ణ చైతన్య సంఘమునందలి సభ్యులు కూడా కొన్ని మార్లు వారికి గల అభిప్రాయ భేదము వలన ఐకమత్యమే లేమితో నుందురు. వాస్తవమునకు కృష్ణ భక్తి భావనలో 2 అభిప్రాయములకు తావే లేదు. శక్త్యానుసారము శ్రీకృష్ణుని సేవించుట ఒక్కటే లక్ష్యం. కృష్ణ సేవ విషయమున ఏదేని అభిప్రాయ భేదమున్నచో దానిని ఆధ్యాత్మికమనియే భావింపవలెను. కృష్ణ సేవలో వాస్తవముగా నియుక్తులైన వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిపోరాదు. అది భగవంతునికి అమితానందమును కూర్చును. అంతటా ఆ దేవదేవుడు తన భక్తులకు సర్వ విధములకు వరదానములనిచ్చును. ఇదే విషయమున ఈ శ్లోకమున సూచించబడినది. ప్రాచీన బర్హి సుతులకు విష్ణు భగవానుడు శీఘ్రమే వరములను సిద్ధపడినట్లు మనం ఇచ్చట గాంచవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. 9, 10 చదివి ఆపుకుందామా అండి బావగారు? 9 చదివి ఆపుకుందాం. 9 శ్లోకం. హరే కృష్ణ. దండాత్మం. 9వ శ్లోకము. ప్రతిదినము సంధ్యా సమయమున
మిమ్ము స్మరించేవారు తమ సోదరులతోనూ ఇతర జీవులతోనూ మైత్రిని కలిగి విదురు. 2వ శ్లోకం. శివరచితముగు స్తోత్రముతో ఉదయ సంధ్యలయందు నన్ను స్తుతించు వార్లకు నేను సమస్త వరదానములు నిత్తును. ఆ ప్రకారము వారు తమ కోరికలు నీడేర్చుకుని దానితో పాటు ప్రజ్ఞను బడియుదురు. శ్రీల ప్రభుపాద భాష. శ్రీల ప్రభుపాదకు జై. భగవద్ధామమునకు వెళ్ళుటే ప్రజ్ఞ అని దాని భావం. ఈ విషయము భగవద్గీత 10.18 ఇట్లు ధృవపరపబడినది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవయు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను వసుకుతున్నాను. కోరికలను తీర్చుకున్నటకు భగవంతుని స్తుతించువాడు అత్యున్నతము కోరిక తీరుటి అనగా భగవద్ధామములకు వెళ్ళుటి అని తప్పక తెలుసుకొనవాలి. ప్రాచీన బరీసుతులకు రచయితస్సుల కర్మలను స్మరించువాడు ముక్తి నొంది శుభమును బడియునని ఈ శ్లోకమును సూచింపబడింది. అయినచో భగవంతునే ప్రత్యక్షంగా సంబంధము కలిగినట్టి రచయితస్సులను గురించి వేరుగా తెలుపునదేముంది? ఇదియే పరంపరా విధానము. మనము ఆచార్యులను అనుసరించినచో వారు పొందిన లాభమునే పొందగలము. మనుజుడు అర్జునుని నిర్ణయములను అనుసరించినచో భగవద్గీతను నేరుగా శ్రీకృష్ణుని నుండియే వినినవానిగా భావింపబడు. భగవద్గీతను నేరుగా శ్రీకృష్ణ భగవాన్ నుండి వినుటయందు మరియు అర్జునుని అనగా గతమును శ్రీకృష్ణుడి నుండి భగవద్గీతను నేరుగా వినినవాడు. అర్జునుని వంటి మహాత్మును అనుసరించుటయందు ఎటువంటి భేదము లేదు. శ్రీకృష్ణుడు ఇప్పుడు లేరు గనుక అతని నుండి ప్రత్యక్షాదేశమును పొందజాలకున్నామని కొందరు మూర్ఖులు పలుకుదురు. భగవద్గీతను యథాతథముగా స్వీకరించినంత వరకు దానిని ప్రత్యక్షంగా వినుటయందు మరియు చదువుటయందు ఎట్టి భేదము లేదని అట్టి మూర్ఖులు ఎరుగజాలరు. కానీ ఎవడేని తన అసమగ్ర వ్యాఖ్యానములచే భగవద్గీతను అవగతం చేసుకొన గూర్నిచో లౌకిక పరిగణనందు గొప్ప పండితుని పేరు పొందినప్పటికీ భగవద్గీత మర్మములను తెలుసుకొని జాలడు. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఆపుదాం ప్రభు. 7:30 అయింది కదా, క్లాస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో మళ్ళీ మంగళవారం క్లాస్ లో కలుద్దాము. మనం ఈ పేస్ లో వెళ్తే ఇంకో 3 క్లాసులలో ఇది అయిపోతుంది. 1వ తారీఖు కల్లా అక్కడ కృష్ణ కథ మొదలు పెడతాన్నారు, 10వ స్కందము. అప్పటికల్లా మనము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ బుక్ మొదలు పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అటు ఇటు అలా కలుస్తాయి కూడాను. ఆయన ఎంత వారం రోజుల్లో ఆయన కంప్లీట్ చేస్తారు, మనం 3 క్లాసులు కనెక్ట్ అవుతాం అంతే. అవును అవును. బట్ స్టిల్ ఓకే మనం చదువుకోవడం మొదలు పెడతాం. ఓకే, అందరూ డౌట్స్ వస్తే స్ట్రెచ్ అయిపోతుంది. అందులో పెద్దగా డౌట్స్ ఉండవులేండి. కృష్ణ కథ కదా బాగానే ఉంటుంది, ఫిలాసఫీ ఉండదు, కథలే ఉంటాయి కదా. మనకి వర్ణన ఎక్కువ ఉంటుంది కొంచెం. ఆయన కథలు బాగా, ఆయన కథ మనం చదువుకున్న దానికి ఆయన చెప్పిన దానికి చాలా బాగుంటుంది. ఇక్కడితో ఆపుకుందామా? మళ్ళీ ఆదివారం మార్నింగ్ క్లాస్ కి వచ్చేవాళ్ళు సోమవారం మార్నింగ్ క్లాస్ కి వచ్చేవాళ్ళు సోమవారం కలుద్దాము, లేదా మళ్ళీ మంగళవారం. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.